జై శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు మనం సంక్షేప రామాయణం మొదటి 2 శ్లోకాలు చెప్పుకున్నాం కదా. 2వ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు వాల్మీకి తన కావ్యంలో రచించటానికి నాయకునికి ఉండవలసిన లక్షణాల గురించి నారదుని అడుగుతారు. 7 శ్లోకాలు ఒకే అర్థాన్ని ఇస్తాయి కావున అవి శ్లోక రూపంలో అర్థాలతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో న సూయకః కస్య బిభ్యతి దేవాచ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్ బహవో దుర్లభాచ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. ఇప్పుడు మనమంతా అర్థాన్ని సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాల్మీకి మహర్షి నారదుని అడుగుతున్నారు, ప్రజలందరికీ హితం చేసే శీలవంతుడు, జ్ఞానవంతుడు, సమర్థుడు, అందరికీ ఇష్టమయ్యే వ్యక్తి ఎవరు? ఆత్మనియంత్రణ కలవాడు, కోపం జయించినవాడు, తేజస్సుతో నిండినవాడు, అసూయ లేనివాడు ఎవరు? దేవతలు కూడా యుద్ధంలో భయపడే వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నలతో నారదుడు ఎంతో ఆనందంగా ఇలాంటి గుణాలు ఉన్న వ్యక్తి గురించి మీకు సవివరంగా చెప్తాను అని చెబుతారు. అవేమిటో మనమంతా ఒక్కొక్కటిగా తర్వాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.